శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేము బాలయ్య బాబు గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి రావని ఆహ్వానించడంపై మీ అభిప్రాయం ఏంటి? మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా హైదరాబాద్కి తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు వచ్చింది అంటే, సరే మనం మన ఐడెంటిటీ ఉండాలి, మన ఎంటిటీ ఉండాలి అని వచ్చింది. అప్పుడు విజయవాడకి షిఫ్ట్ అయి ఉంటే ఈ రోజు అసలు ఈ తెలంగాణ విడిపోవడాలు ఇవన్నీ ఉండేవి కాదేమో నాకు తెలియదు. కానీ ఓకే, వచ్చారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జరగాల్సింది జరిగింది. ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నాక ఇటీవల కాలంలో మీరు రాజకీయాల్లోకి రాకూడదు, కానీ మీరు సినిమాలు తీసుకోండి, బిజినెస్లు చేసుకోండి, వ్యాపారాలు పెట్టుకోండి, రొయ్యలు అమ్ముకోండి. కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పడానికి ఆవిడెవరు? ఇప్పుడు కళాకారుడు కావచ్చు, లేదు వ్యాపారవేత్త కావచ్చు, లేదు రాజకీయాలు చేయాలనుకుంటే కూడా మీరైనా ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యూ హ్యావ్ ఎ రైట్. అజయ్కి ఉంది, దుర్గకి ఉంది, లేదు పవన్ కళ్యాణ్ కూడా ఉంది. దర్ ఇస్ నో డిఫరెన్స్. కవితకి ఎలా ఉందో కవిత ఆ అమ్మాయికి అలాగే వీళ్ళకి ఉంది. సో మీరెవరు చెప్పటానికి? ఫస్ట్ ఇక్కడ ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, మా రూపాయి కూడా పవన్ కళ్యాణ్ ఆస్తిలో ఉంది. నైజాం ఏదైతే ఉందో సినిమా చూసి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అని ఆవిడ చెప్పింది. కరెక్టే, అందరూ చూస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అందరూ. దానికి కూడా బాలకృష్ణ ఆన్సర్ ఇచ్చారు. 30% తెలంగాణ నుంచి వస్తే 70% ఆంధ్ర నుంచి వస్తుందని ఇవాళ అది స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే మనం ప్రతిదీ లెక్కలు చూసుకోవాలి. మనం లెక్కలు చూసుకోము. మీకు అర్థమైంది? ఆంధ్ర వాళ్ళు చేసే పని ఏంటంటే లెక్కల జోలికి వెళ్లకుండా అభివృద్ధి జోలికి వెళ్తారు. అని చేయటమే పరమార్థం అనుకుంటారు తప్ప ప్రతిఫలం ఆశించరు. అది ఉన్న మాట. అది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ అంతరిక్షానికి వెళ్ళినా ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు. అందుకే మీకు తెలుసో లేదో ఒక జోక్ ఉంది, అది ఇప్పుడు చాలా పాత జోక్. ఇది అక్కడ మలయాళీ, మీరు చంద్రమండలానికి వెళ్తారు, మలయాళీ చాయ్ చాయ్ అని అమ్మేస్తూ ఉంటాడు. తమిళవాడు వెళ్ళి ఇడ్లీలు అమ్మేస్తూ ఉంటాడు, ఇడ్లీ సాంబారు. ఇలాగా అమ్ముతూ ఉంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. అది అప్పుడు జోకు. కానీ ఆంధ్ర వాళ్ళు అలా చేయరు. ఆంధ్ర వాడు వెళ్ళి ఈ కొనే వాళ్ళకి ఈయన సూచనలు ఇచ్చి ఇంకా బాగా డెవలప్ ఎలా చేయాలో చెప్తాడు కావాలంటే. సో ఇవాళ బాలకృష్ణ నిన్న ఆయనది 112 NBK 112 సినిమా నిన్నను లోకేష్ క్లాప్ కొట్టారు. అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి పక్కకు పెట్టి ఒక అల్లుడుగా చూడండి, మేనల్లుడుగా క్లాప్ కొట్టాడు అనుకోవచ్చు. సో ఇది ఎందుకు అక్కడే కొట్టారు ఒక ప్రశ్న అయితే, ఎందుకు అంత సింపుల్గా చేశారు రెండు ప్రశ్నలు. ఒకటి, అక్కడే ఎందుకు చేశారంటే బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో 90% అక్కడ ఆంధ్రాలోనే షూటింగ్ జరపాలని. నెంబర్ 1. నెంబర్ 2, సింపుల్గా ఎందుకు చేశారంటే అనవసరమైన హంగు ఆర్భాటాలు అక్కర్లా, సినిమా చూపించాలి. అదొకటి. తర్వాత ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే చిత్ర పరిశ్రమని ఇక్కడికి తీసుకొస్తాము. మంచిదే. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎట్లా ముందుకు వచ్చారు, ఈరోజు వాళ్ళ కొడుకు బాలకృష్ణ వస్తున్నారంటే సరే, వచ్చేవాళ్ళు వస్తారు. ఇప్పుడు 100 మంది రాకపోవచ్చు, 10 మంది వచ్చినా కూడా కదలిక వస్తుంది. ఇక్కడ కూడా ఫిలిం సిటీలు నిర్మిస్తారు, తర్వాత షూటింగ్ స్పాట్స్ చూస్తారు. నిన్న కందుల దుర్గేష్ కూడా ఉన్నారు, నిన్న నారా లోకేష్ ఉన్నారు, ఇక్కడికి రప్పిస్తామని అన్నారు. సో ఈయన తొలి అడుగు అయితే వేశారు. దీన్ని అందిపుచ్చుకోవటానికి వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలి, తెలంగాణలో ఉండే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు.